ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పల్హామా దాడిలో మరణించిన చంద్రమౌళి గారు ఫ్లాట్ వద్ద అయితే ఉన్నాం మనం. మనతో పాటు చంద్రమౌళి గారి ఇంట్లో హోమ్ మేడ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఏం పేరు మీ పేరు? లక్ష్మి సార్. లక్ష్మి ఎప్పుడు వెళ్ళారు శుక్రవారం ఉదయం 7ంటికి వెళ్ళారు సార్. వాళ్ళ లక్షవారుడు వచ్చేస్తామమ్మా మీరు రండి అనేసి అన్నారు సార్. వచ్చేస్తున్నాను సార్ అన్నారు సార్. అంతే మాకు చెప్పడం అయితే మేడం గారు అదే చెప్పారు సార్. చాలా మంచి అతను. చాలా మాకు ఈరోజు ఇప్పుడే తెలిసింది సార్. నేను మామూలుగా పనికి వచ్చాను మా ఊరు అక్కడి నుంచి. ఇప్పుడే చెప్పారు సార్. బాగానే చూసుకుంటారు సార్. చాలా మంచి అయినా వాళ్ళకి ఎలా జరిగిందని మాకు ఇప్పటికి తెలియట్లేదు సార్. చాలా బాధ అనిపిస్తుంది. అవును సార్. మా ఆయన చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకోండి సార్. మీరు చాలా ఏళ్ళు పెట్టి ఇక్కడే ఉన్నాం సార్. మా ఆయన చనిపోయిన తర్వాత మీకు రుణమానరు కానీ మేము ఉండలేదు సార్. మేము వేరే ఇది రెంట్కి వెళ్ళిపోను. అక్కడి నుంచి వచ్చి నీ పనులు చేసుకోమని అంటే నేను వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటాను సార్. అవును సార్. అంతే సార్. బాధ అనిపించింది సార్. కింద చాలా ఏడిసాను సార్. మేడంకి ఫోన్ చేద్దామని ఇలాంటప్పుడు ఇంకా మేడం చేయలేం కదా సార్, ఎందుకు చేయలేదు సార్. ఇంకేం చేయలేదు సార్. ఒక కింద ఆవిడ చెప్పింది సార్. అమెరికాలో ఉన్నారు ఇద్దరు. మొన్నే పాపని దేవబెట్టారు సార్ బుధవారం నాడు, చిన్న అమ్మాయినే. అవును సార్. డయాబెటీస్ వచ్చి శుక్రవారం నాడు బయలుదేరి వెళ్ళారు సార్. సొంత మనిషి నాగింది సార్. అవును సార్. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆయన చాలా బాగా చూసుకున్నారు, సొంత పిల్లల్లో చూసుకున్నారు మిమ్మల్ని కూడా. ఏమా చాలా మంచి ఆయన సార్. ఈ మొక్కలకు నీళ్ళు వేయమన్నారు. మొక్కలు నీళ్ళు వేయమంటారు సార్. మీకు లక్షవారం నాడు వచ్చేస్తామమ్మా నీకు ఫోన్ చేస్తాను మేడం గారు చెప్పారు సార్. అంతే సార్. మరి ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్. అంతే సార్. మిగతా ఫ్లాట్ ఓనర్స్తో కూడా అదే బాగా సత్సంబంధాలు బాగుండేవారా? అలాగే లేదు సార్. అందరూ అంతా సరదాగా ఉండేవారు. చాలా అతను పైకి కిందకి వెళ్ళాం, పైకి వచ్చి నవ్వుకొనే వచ్చేవాడు. చాలా మంచి. సార్కి హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందమ్మా ఆయనకి? మరి అదైతే ఏం లేనట్లు ఉంది సార్. మరి మనకు తెలియదు సార్ అది. మరి అది అదేంటి సార్. అంతే సార్. మనకు చెప్ప వచ్చింది అంతే, ఇంకేం లేదు సార్. అమ్మగారు అది పాపం బాగానే చూసుకుంటారు. చాలా మంచి. ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదు సార్. మరి ప్రతి ఏడాది వాళ్ళకి వెళ్తాండ్రు. మరి ఇప్పటికీ అలాగే అంటే వీళ్ళన్న తమిళంలో ప్రతిసారి ఎక్కడికో టూర్ వెళ్తుంటారు సార్. అవును సార్. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ హోమ్ మేడ్ ఏం పేరు లక్ష్మి అయితే చెప్తుంది మనకి. లక్ష్మి అయితే మేము చాలా జాగ్రత్తగా చూసుకునేవారు మౌలి గారు. చాలా అందరితో చాలా సరదాగా ఉండేవారు. నన్ను సొంత ఒక హోమ్ మేడ్ అనే కాకుండా సొంత మనిషిలా సొంత పిల్లలా చూసుకునేవారు. అలాగే ఈ మొక్కలకి అదే నీళ్ళు వేయమని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ మొక్కలకి అదే నీళ్ళు వేయండి, మేము 20వ తారీఖు లక్షవారం అయితే వస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈలోపే ఇలాగ మృతి చెందారని తెలిసిన ఘటన హోమ్ మేడ్ అమ్మాయి కూడా కళ్ళని నీళ్ళు పెట్టుకునే ప్రక్రియ అయితే అక్కడ జరుగుతుంది. ఏదేమైనా మొత్తానికి చాలా మంచి వ్యక్తి, మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అలాంటి మనిషి నిజంగా మేము ఇప్పుడు లేదు అంటే నమ్మకసకంగా లేదు. ఈ న్యూస్లో వచ్చిన తర్వాత తెలిసి మేము హుటాహుటిన ఇక్కడికి వచ్చాము. ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన విషయం. పిల్లలైతే అమెరికాలో అయితే ఉన్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి బాడీని పార్వతీపురం అయితే షిఫ్ట్ చేస్తారు. అక్కడ సొంత ఊరు ఏదైతే ఉందో పార్వతీపురంకి వెళ్ళి అక్కడ అంతిమ సంస్కారాలన్నీ చేయడానికి వీళ్ళన్నీ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.